మంచి పుస్తకం చెప్పండి బ్రదర్. యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఓ దళిత ఆడబిడ్డకు అండగా నిలబడినందుకు తనపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ సహా 11 సెక్షన్ల కింద కేసులు పెట్టారన్నారు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. వైఎస్ జగన్తో నడిచేవారిని కేసులు పెట్టి బెదిరించి భయాందోళనకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఓ బాధిత తండ్రి తన బిడ్డకు అన్యాయం జరిగిందని తనతో గోడు వెళ్లబోసుకుంటే 10 ఏళ్లు ఎమ్మెల్యేగా చేసిన బాధ్యతతో ఆ బిడ్డను ఆదుకున్నానన్నాడు. తిరుపతికి తరలించి మెరుగైన వైద్యం అందించానన్నారు చెవిరెడ్డి. ఓ దళిత ఆడబిడ్డకు అండగా నిలబడినందుకు తప్పుగా సృష్టిస్తారా అని మండిపడ్డారు. ఈరోజు ఒక కేసు నా పైన పోక్సో కేసు, దానికి అనుబంధంగా ఎస్సీ ఎస్టీ కేసు, మొత్తం 11 సెక్షన్లతో కేసు పెట్టారని తెలిసింది. ఒక్కటే అర్థమవుతోంది, జగనన్నతో ఎవరైతే నడుస్తున్నారో వాళ్ళందరిపైన ఒక భయాన్ని కల్పించారనే ఒక కుట్ర కుతంత్రం కనబడుతోంది. 10 ఏళ్ల శాసనసభ్యుడిగా ఉన్న నా నియోజకవర్గంలో పాపం ఒక దళిత బిడ్డపై అన్యాయం జరిగిందని తన తండ్రి నాతో మాట్లాడడం జరిగింది. నా బిడ్డకి ఇలా జరిగింది, నా బిడ్డని హాస్పిటల్కి తీసుకెళ్లాం అని తన తండ్రి నాతో మాట్లాడితే 10 ఏళ్లు శాసనసభ్యుడిగా పనిచేసిన ఒక బాధ్యత గల వ్యక్తిగా ఎక్కడో 80 కిలోమీటర్లలో 70-80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్లమంది అనే గ్రామానికి ఆ మేఘాల మీద వెళ్లడం జరిగింది. డాక్టర్లతో మాట్లాడడం జరిగింది. అక్కడ చిన్న ఆసుపత్రి, రాత్రుల్లో వైద్య నిపుణులు లేరంటే అక్కడి నుంచి తిరుపతికి తీసుకురావడం జరిగింది. తిరుపతికి తీసుకొచ్చి మెరుగైన వైద్యం అందించమని డాక్టర్లకు చెప్పడం జరిగింది. వైద్యం అందించడానికి కృషి చేయడం జరిగింది. ఆ బిడ్డకి అన్యాయం జరిగింది అన్నప్పుడు 70-80 కిలోమీటర్లలో అవతలున్న గ్రామానికి వెళ్లి ఒక బిడ్డకు అండగా నిలవడం, ధైర్యంగా ఉండమని చెప్పడం, భరోసా ఇవ్వడం, మెరుగైన వైద్యం కోసం తీసుకురావడం తప్పవుతుందా? ఒక బాధ్యతగా చేసిన పని తప్పు కింద సృష్టిస్తారా? ఎక్కడికి వెళుతున్నాం మనం? భయపెట్టో, కేసులు పెట్టో, బెదిరించో మీరు లొంగ తీసుకొని పరిపాలన చేయాలంటే సాధ్యమవుతుందా? మీతో నేను చేసింది అక్షరాల ఆ రోజు ఆ బిడ్డకి అన్యాయం జరిగిందని తన తండ్రి నాతో మాట్లాడితే నేను వెళ్లడం జరిగింది. వెళ్లిన తర్వాత ఆ బిడ్డకి మెరుగైనటువంటి వైద్యం, న్యాయం జరగడానికి ప్రయత్నించడం జరిగింది. 100% ఆ రోజు ఒక బిడ్డ కోసం ప్రయత్నం చేయడం జరిగింది. దానిపై పోక్సో కేసులు పెట్టడం, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం, అనేక రకాల 11 సెక్షన్లు పెట్టారు. మీకు ఈ ద్వారా చెప్తున్నా, మీరు కేసులు పెట్టారు, 11 పెట్టండి, ఇంకొక 11 పెట్టండి. నేను ఎక్కడికి వెళ్లే ప్రసక్తే లేదు. ప్రజల్లోనే ఉంటా, ఇక్కడే ఉంటా. నిజంగా నేను ఏ పరిస్థితుల్లో కూడా తప్పు చేసే వ్యక్తిని కాదు, తప్పుడు దారి ఎన్నుకునే వ్యక్తిని కాదు. ధైర్యంగా చెప్తున్నా. కాబట్టి నా ఫోన్ ఆన్లో ఉంటుంది, నేను అందుబాటులోనే ఉంటా. మీరు ఎప్పుడు అరెస్ట్ చేయాలన్నా చేసుకోవచ్చు, ఎప్పుడైనా అరెస్ట్ చేసుకోవచ్చు. ప్రజలందరూ గమనిస్తారు, ప్రతి ఒక్కటి ప్రజలు గమనిస్తారు. నేను 100% ఒక బిడ్డకి అన్యాయం జరిగిందంటే వెళ్ళాను, పరామర్శించాను, మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తీసుకొచ్చాను, వైద్యం అందించే ప్రయత్నం చేశాను. కానీ ఎక్కడ కూడా నోరు తెరిచి ఆ బిడ్డ గురించి కానీ, ఆ కేసు గురించి కానీ, పత్రికలతో కానీ, సోషల్ మీడియాలో కానీ నేను ఎక్కడ ఒక్క ఓడు కూడా నోరు తెరిచి ఎక్కడ మాట్లాడలేదు. ఈ రోజు వరకు కూడా, ఎందుకంటే ఆడబిడ్డ విలువ నాకు తెలుసు కాబట్టి ఎక్కడ ఆ సంఘటన గురించి మాట్లాడలేదు. ఒక్క మాట కూడా నోట్లో నుంచి ఇంతవరకు ఆ బిడ్డకి సంబంధించిన సంఘటనలో నేను ఎక్కడ మాట్లాడలేదు. ఎందుకంటే అది అలా ఉండాల గోప్యంగాని.
తీవ్రవాదులు పెట్టినట్టు సోషల్ మీడియాలో పెడుతున్నారు. పీడీ యాక్ట్ పెట్టామని. సోషల్ మీడియాకి పీడీ యాక్ట్కి ఏంటి సంబంధం అర్థం కావట్లేదు. పరామర్శిస్తే పోక్సో కేసులు ఏంటో ఎస్సీ కేసులు ఉందో అర్థం కావట్లేదు. తమాషా ఏంటంటే ఆ తండ్రిని రోడ్డు పైన వదిలిపెట్టి పోలీసులు వెళ్లిపోతే కూతుర్ని తన బిడ్డను తీసుకెళ్తున్నప్పుడు తండ్రిని కారులో కూర్చోబెట్టుకోలేదు. రోడ్డు మీద వదిలిపెట్టి వెళ్ళిపోయారు. రోడ్డు మీద వదిలిపెట్టి వెళ్ళిపోతే నాగార్జున రెడ్డి అనేటువంటి ఆ మండల పార్టీ అధ్యక్షుడు తన కారులో తన తండ్రిని ఆ పాప బిడ్డ తండ్రిని తీసుకుని పీలేరుకి వెళ్లారంటే పీలేరుకి వెళ్లాడు, రొంబచెర్లకు వెళ్లారంటే రొంబచెర్లకు వెళ్లారు, ఆ నుంచి తిరుపతికి వెళ్లారంటే తిరుపతికి వెళ్లారు. తన తండ్రిని అడగని ఎవరు తీసుకొచ్చారు ఆసుపత్రికి? నాగార్జున రెడ్డి అనే వ్యక్తే తన తండ్రిని తన కారులో తీసుకుని తిరుపతి ఆసుపత్రి వరకు వచ్చాడు. కానీ అతని మీద కూడా కేసు పెట్టారు. అది ఎవరితో పెట్టించారు? తన తండ్రి చేత పెట్టించారు కేసు. ఎవరైతే తన బిడ్డ దగ్గరికి తన తండ్రిని చేర్చాడో అతని మీద కూడా కేసు పెట్టించారు. ఖచ్చితంగా చేస్తున్నటువంటి ఈ దుర్మార్గాలకు, ఈ తప్పుడు కేసులకు ప్రజలు సమాధానం చెప్తారు. నేనైతే చెప్తున్నా, పరామర్శకు వెళ్లితే బిడ్డకు మెరుగైన వైద్యం అందించమని అడిగితే పోక్సో కేసులు పెట్టొచ్చు అని, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టొచ్చని, అనేక రకాలుగా సెక్షన్లు కలిపి 11 సెక్షన్లతో కేసు పెట్టొచ్చని ఈ భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా నిరూపిస్తున్నారు.